సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన సాయం సరిపోదని, వారిని ఉదారంగా ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బుడమేరును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఈ మేరకు ప్రధాని మోదీని చంద్రబాబు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ దోస్తే కదా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండదన్నారు. 10,000 కోట్ల రూపాయల జాతీయ విపత్తు నిధిని ఏపీకి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని నారాయణ డిమాండ్ చేశారు. ఇప్పుడు రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులకు సిపిఐ నేతృత్వంలో దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రిని కోరి ఇది నేషనల్ కెలామిటీగా గుర్తించమని చెప్పి చంద్రబాబు అడగాల. ఎందుకు అడగలేకపోతున్నాడు? ఆయన దోస్తనే కదా. చంద్రబాబు నాయుడు లేకపోతే మోడీ లేడు అక్కడ. అట్లాంటప్పుడు మన రాష్ట్రానికి జాతీయ విపత్తుగా గుర్తించమని చెప్పి అడగడానికి ఆయనకి ఏం ప్రాబ్లం? ఆయన విదేశాలు తిరుగుతాడు. మన ప్రధానమంత్రి అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతుంటాడు, ఎక్కువ విదేశాలకు తిరుగుతుంటాడు, అప్పుడప్పుడు వచ్చి భారతదేశం చూసిపోతుంటాడు. అట్లాంటి ప్రధానమంత్రి మనం దొరికాడు, దురదృష్టం. ఆయనకి మనవాడు దోస్తి చంద్రబాబు నాయుడు. నేను ఏడన్నా ఉండనియండి, ఇది జాతీయ విపత్తుగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, ఒక 10,000 కోట్లు కార్పొరేట్ ఫండ్గా పెట్టాలి, కెలామిటీ ప్రత్యేక నిధిగా పెట్టాలి, జాతీయ విపత్తు నిధి అని పెట్టి తద్వారా ఎప్పుడు వచ్చినా అప్పటికప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ చేసుకొని అనుమతులు తీసుకొని జాగ్రత్త తీసుకోవాల్సిన పని లేదు. అప్పటికప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే పద్ధతుల్లో ఒక జాతీయ విపత్తు ప్రత్యేక నిధి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు కొంత డబ్బులు ఇస్తాడు, సరిపోదు, అది సరిపోదు. దాన్ని ఇంకొంచెం బాగా పెంచి ఆ విద్యార్థులు ఎక్కువ మంది పుస్తకాలు పోయినాయి, పుస్తకాలు దొరకవు. అందువల్ల విద్యార్థులకు సంబంధించిన ప్రత్యేకంగా వారు సహాయం చేయాలి. అందువల్ల ఇండ్లకి ఇచ్చే డబ్బులు సరిపోవు. ఎక్కడైతే విద్యార్థులుగా ఉన్నారో వాళ్ళ పుస్తకాలు పోయినాయో, పెన్నులు పోయినాయో, కంప్యూటర్స్ పోయినాయో, ల్యాప్టాప్ పోయినాయో వాళ్ళకి ప్రత్యేకంగా సహాయం చేయాలి. ఇండ్లకి ఇచ్చేది కూడా పెంచాలి.